Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో అర్థమెటిక్ వన్ ఆఫ్ ది చాప్టర్ నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ అయినటువంటి రేషనల్ నెంబర్స్ గురించి, ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి స్కాలర్షిప్ టెస్ట్ అయినటువంటి ఎన్టీఎస్సి 10th క్లాస్ వాళ్ళకి, ఎంట్రన్స్ టెస్ట్ అయినటువంటి క్లాట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, అలాగే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఆర్ఆర్బి, బ్యాంక్స్, ఎస్ఎస్సి, గ్రూప్స్, డిఎస్సి, టెట్, ఎన్డిఏ అండ్ యూపీఎస్సి వంటి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ పర్టికులర్ టాపిక్ మీద ఏ విధంగా ఇస్తారు, కాన్సెప్ట్ లెవెల్ అయినటువంటి 0 నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ హీరో లెవెల్ వరకు ఇన్ డీటెయిల్డ్గా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతాను. ఈ కంటెంట్లో ఆపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో కాన్సెప్ట్ లెవెల్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో సింపుల్ వేలో ప్రాబ్లమ్స్ని ఎలా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు కాన్సెప్ట్ చూసి మీ వాల్యుబుల్ కామెంట్ని తెలియజేయండి. కమింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సిమిలర్లీ ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ కూడా 6 బేసిక్ ప్రాపర్టీస్ని ఫాలో అవుతుంది. క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ. సో ఈ 6 బేసిక్ ప్రాపర్టీస్ని రేషనల్ నెంబర్స్ అనేటువంటివి ఫాలో అవుతాయి. సో 1 by 1 చెక్ చేస్తే క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్, మన టైటిల్ హెడ్డింగ్లో క్లోజర్ అనేటువంటి వర్డ్ వచ్చింది. సో క్లోజర్ అనగా క్లోజ్ అనే మీనింగ్ వస్తుంది. సో వాట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ? ద క్లోజర్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ పర్ఫార్మింగ్ ఏ స్పెసిఫిక్ ఆపరేషన్ ఆన్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఏ సెట్ విల్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ అన్ ఎలిమెంట్ దట్ ఈజ్ ఆల్సో విత్ ఇన్ దట్ సెట్. ఏవైనా నెంబర్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏ బి ఎలిమెంట్స్ని స్పెసిఫిక్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ చేస్తే అవి క్లోజ్ వాల్యూస్ వచ్చి రేషనల్ నెంబర్సే రావాలి. అప్పుడు అవి క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నాయి అని చెబుతాము. సో 4 ఆపరేషన్స్ ఎగ్జాంపుల్స్ని చెక్ చేస్తే క్లోజర్ ప్రాపర్టీ ఎగ్జాంపుల్స్ అడిషన్. అడిషన్ అంటే ఏ ప్లస్ బి చేస్తే అవి నెంబర్సే రావాలి. సో ఏ ప్లేస్లో 1/2 + 3/4 చేస్తే ఏమొచ్చింది? 5/4. 5/4 అనేటువంటిది రేషనల్ నెంబర్. సో అడిషన్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ రావాలి. సో 1/2 × 3/4 ఈజ్ ఈక్వల్ టు 3/8. దిస్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. సో మల్టిప్లికేషన్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. సబ్ట్రాక్షన్. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు క్యూ రావాలి. చెక్ చేస్తే 1/2 -3/4 చేస్తే -1/4 వస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో సబ్ట్రాక్షన్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. డివిజన్ చెక్ చేస్తే ఏ / బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ రావాలి. 1/2 డివిజన్ 3/4 చేస్తే 2/3 వస్తుంది. సో 2/3 అంటే రేషనల్ నెంబర్.
సో రేషన్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది డివిజన్ అనేటువంటిది క్లోజర్ ప్రాపర్టీ ఫాలో చేస్తుందని చెప్పచ్చు. సో రేషన్ నెంబర్స్లో 0 అనేటువంటిది కూడా రేషన్ నెంబర్ కాబట్టి ఎనీథింగ్ డివైడెడ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. సో అన్డిఫైన్ అని చేస్తాము. సో కాబట్టి ఇక్కడ ఎక్సెప్ట్ 0 అన్నప్పుడు డివిజన్ ఫాలో అవుతుంది. లేదు అంటే ఫైనల్గా రేషన్ నెంబర్సు డివిజన్ క్లోజర్ ప్రాపర్టీ అవుతుందా కాదా అంటే కాదు అని చెప్పాలి. క్లియర్? ఈ కాన్సెప్ట్ మీద కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. వాటిని ఎండ్ ఆఫ్ ది కాన్సెప్ట్ చెక్ చేద్దాము ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి అనేటువంటిది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో టైటిల్లో కమ్యూటేట్ అని వచ్చింది. సో కమ్యూట్ అనగా ఫ్రెంచ్ వర్డ్లో టు స్విచ్ అని మీనింగ్ వస్తుంది. ఏటివ్ అనగా టు టెండ్ అనే మీనింగ్ వస్తుంది. సో ఈ విధంగా కమ్యూట్ అంటే ఏ పొజిషన్లో ఉండేవాడు బి పొజిషన్కి, అంటే షిఫ్ట్ ద పొజిషన్ ఏ నుంచి బి, బి నుంచి ఏని షిఫ్ట్ చేసి స్పెసిఫిక్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ చేసిన వాల్యూ అనేటువంటిది చేంజ్ అవ్వకోకుండా ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ వచ్చి అవి రేషన్ నెంబర్స్ అయితే ఆ స్పెసిఫిక్ ఆపరేషన్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని చెబుతాము. సో వాట్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? టు కమ్యూటేటివ్ ప్రాపర్టీ when two numbers are added or multiplied together, then a change in their positions does not change the result. So examples check చేస్తే అడిషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఏ ప్లస్ బి, ఏ ఫస్ట్ పొజిషన్లో ఉంది, సో ఏని సెకండ్ పొజిషన్కి షిఫ్ట్ చేశాను. సో ఇలా పొజిషన్ అనేటువంటిది షిఫ్ట్ జరిగినప్పుడు ఆర్హెచ్ఎస్ అండ్ ఎల్హెచ్ఎస్ సైడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఎల్హెచ్ఎస్ సైడు 1/2 ప్లస్ 3/4 ఎల్హెచ్ఎస్ సైడు వాల్యూ అనేటువంటిది చెక్ చేసినప్పుడు ఆర్హెచ్ఎస్ సైడు చెక్ చేస్తే రేషన్ నెంబర్సే వస్తాయి, వాల్యూస్ అనేటువంటివి ఈక్వల్ అవుతాయి. సో అడిషన్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమింగ్ టు మల్టిప్లికేషన్, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ సైడు రేషనల్ నెంబర్ వాల్యూస్ వస్తాయి, ఆర్హెచ్ఎస్ సైడు రేషనల్ నెంబర్ వాల్యూస్ వస్తాయి, ఆ టూ కూడా ఈక్వల్ వస్తాయి. సో మల్టిప్లికేషన్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సబ్ట్రాక్షన్ చెక్ చేస్తే ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఎల్హెచ్ఎస్ వాల్యూస్ అండ్ ఆర్హెచ్ఎస్ వాల్యూ చెక్ చేస్తే రేషనల్ నెంబర్సే వస్తాయి. ఎల్హెచ్ఎస్ రేషనల్ నెంబర్సే వస్తాయి, ఆర్హెచ్ఎస్ రేషనల్ నెంబర్సే వస్తాయి. బట్ ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూకి ఈక్వల్ రాదు. సో నాట్ ఈక్వల్ వస్తుంది. కాబట్టి సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. డివిజన్ చెక్ చేస్తే ఏ డివైడెడ్ బై బి, బి డివైడెడ్ బై ఏ చెక్ చేస్తే ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ వాల్యూ చెక్ చేస్తే ఎల్హెచ్ఎస్ సైడు రేషన్ వాల్యూసే వస్తాయి, ఆర్హెచ్ఎస్ సైడు రేషన్ వాల్యూసే వస్తాయి. వాల్యూస్ అనేటువంటివి ఈక్వల్ అవ్వవు. సో ఫైనలీ డివిజన్ డస్ నాట్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. సో హెడ్డింగ్లో అసోసియేటివ్. సో అసోసియేట్ అనగా మీనింగ్ ఏంటి అంటే గ్రూపింగ్. సో ఏవైనా గ్రూపింగ్ చేయాలి అని అంటే మోర్ దెన్ 2 నెంబర్స్ అనేటువంటివి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటిది అబ్బాయిది. సో బర్త్డే ఫంక్షన్ జరిగేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ బర్త్డే పార్టీకి అసోసియేట్ అయ్యారు, గ్రూప్ అయ్యారు. సో బర్త్డే పార్టీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఈ విధంగా సో వాట్ ఈస్ అసోసియేటివ్ ప్రాపర్టీ?
The associative property states that changing the grouping of numbers in an expression does not affect the result. It does not matter how you group the numbers, the outcome will remain the same. So clear గా ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే అడిషన్ LHS సైడ్ చెక్ చేసుకుంటే a ప్లస్ బి ప్లస్ సి. సో a ప్లస్ బిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గ్రూపింగ్ చేశాను. RHS సైడ్ చూసుకుంటే a ప్లస్ బి ప్లస్ సిలో బి ప్లస్ సిని RHS సైడ్ గ్రూపింగ్ చేశాను. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS సైడు రేషనల్ నెంబర్సే వస్తాయి, RHS సైడు రేషనల్ నెంబర్సే వస్తాయి. సో ఈ వాల్యూస్ అనేటువంటివి ఈక్వల్ వస్తుంది. సో ఫైనల్గా అడిషన్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. సబ్ట్రాక్షన్ చెక్ చేస్తే a మైనస్ బి మైనస్ సిలో లెఫ్ట్ హ్యాండ్ సైడు a మైనస్ బిని గ్రూపింగ్ చేశాను, రైట్ హ్యాండ్ సైడు బి మైనస్ సిని గ్రూపింగ్ చేశాను. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే LHS సైడు రేషనల్ నెంబర్సే వస్తాయి, RHS సైడు రేషనల్ నెంబర్సే వస్తాయి. బట్ వాల్యూస్ అనేటువంటివి నాట్ ఈక్వల్ వాల్యూస్ రావు. సో సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ చెక్ చేస్తే a ఇంటూ బి ఇంటూ సి, లెఫ్ట్ హ్యాండ్ సైడు ఏబిని గ్రూపింగ్ చేశాను, రైట్ హ్యాండ్ సైడు బి ఇంటూ సిని గ్రూపింగ్ చేశాను. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే LHS సైడు RHS సైడు రేషన్ వాల్యూస్ వస్తాయి, అవి ఈక్వల్ అవుతాయి. సో మల్టిప్లికేషన్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. డివిజన్ చెక్ చేస్తే a డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి, LHS సైడు ఏబిని గ్రూపింగ్ చేశాను, RHS సైడు బీసీని గ్రూపింగ్ చేశాను. సో వాల్యూస్ అనేటువంటివి రేషన్ వాల్యూసే వస్తాయి, బట్ నాట్ ఈక్వల్. LHS RHS నాట్ ఈక్వల్ వస్తుంది. కాబట్టి డివిజన్ డస్ నాట్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. డిస్ట్రిబ్యూట్ అనగా డివిజన్ చేయడం. సో డివిజన్ అంటే ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్టింగ్ చేయడాన్ని డివిజన్ అని చెబుతాము. సో వాట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ? అకార్డింగ్ టు ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, మల్టిప్లయింగ్ ది సమ్ ఆఫ్ టూ ఆర్ మోర్ అడెండ్స్ బై ఎ నెంబర్ విల్ గివ్ ది సేమ్ రిజల్ట్ యాజ్ మల్టిప్లయింగ్ ఈచ్ అడెండ్ ఇండివిజువలీ బై ద నెంబర్ అండ్ దెన్ యాడింగ్ ద ప్రోడక్ట్స్ టుగెదర్. సో ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థం అవ్వడానికి సో ఇక్కడ ఏం తీసుకున్నాను, a ఇంటూ బి ప్లస్ సి. సో ప్రోడక్ట్ అనేటువంటిది ఏని లోపలి పంపిస్తే డిస్ట్రిబ్యూట్ చేస్తే a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి అవుతుంది. సో సమ్గా కన్వర్ట్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఫాలో ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్, మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఫాలో ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే a ఇంటూ బి ప్లస్ సి మల్టిప్లికేషన్, సో సమ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఫాలో ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, LHS ఈజ్ ఈక్వల్ టు RHS వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఫాలో ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సెకండ్ కేస్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్, a ఇంటూ బి మైనస్ సి, ఏని a ఇంటూ బి ఏ మైనస్ a ఇంటూ సి డిస్ట్రిబ్యూట్ చేస్తే సమ్ సబ్ట్రాక్ట్స్ వస్తుంది. సో మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఫాలో ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఎగ్జాంపుల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే LHS ఈజ్ ఈక్వల్ టు RHS వస్తాయి. సో మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఫాలో ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఫిఫ్త్ ప్రాపర్టీ ఐడెంటిటీ ప్రాపర్టీ. సో వాట్ ఈస్ ఐడెంటిటీ ప్రాపర్టీ?
identity property states that when any number is combined, then an identity either 0 or 1, the end result will be the number itself. సో ఐడెంటిటీ ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే ఏదైనా ఒక నెంబర్ని జీరోతో అడిషన్ చేసినప్పుడు ఏ వాల్యూనే వస్తుంది. సో ఇక్కడ తీసుకున్నటువంటి ఏ ఐడెంటిటీ చేంజ్ అవ్వలేదు, దీనినే అడిటివ్ ఐడెంటిటీ అని చెబుతాము. నెక్స్ట్ ఏని మల్టిప్లై 1 చేస్తే ఏ వస్తుంది. సో ఇక్కడ ఏ అనేటువంటిది చేంజ్ అవ్వలేదు. సో దీని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని చెబుతాము. సో ఐడెంటిటీ ప్రాపర్టీ అడిషన్ మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది. ఇన్వర్స్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో ఇన్వర్స్ అంటే వర్డ్లోనే ఇన్వర్ట్ రెసిప్రోకల్ అనేటువంటిది మీనింగ్ వస్తుంది. సో జనరల్గా న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఏకి ఇన్వర్స్ చేస్తే మైనస్ ఏ అని చెబుతాము, ఫైనల్ ఆన్సర్ 0 వస్తుంది. సో ఏ ప్లస్ మైనస్ ఏ న్యాచురల్ నెంబర్స్కి ఈ విధంగా చేస్తాం. అదే రేషనల్ నెంబర్స్ అయినటువంటి ఫ్రాక్షన్స్కి ఏ డివైడెడ్ బై బి, దీన్ని ఇన్వర్స్ చేసుకుంటే అంటే ఆపోజిట్ వాల్యూ అడిటివ్ ఇన్వర్స్ మైనస్ ఏ బై బి వస్తుంది. సో వీటిని యాడ్ చేసినప్పుడు ఫైనల్ వాల్యూ 0 వస్తుంది. సో దీన్నే మనం ఇన్వర్స్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని చెప్తాము. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ అన్ ఇంటీజర్ ఈజ్ ద నెంబర్ దట్ వెన్ యాడెడ్ టు ద ఒరిజినల్ ఇంటీజర్ రిజల్ట్ ఇన్ 0. సో చూడండి, నెంబర్ లైన్ పైన 0 అనేటువంటిది స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి రైట్ సైడు +1/2. సో పాజిటివ్ రేషనల్ నెంబర్ తీసుకుంటే అదే 0 నుంచి లెఫ్ట్ సైడ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో నెగిటివ్ రేషనల్ నెంబర్ -1/2 వస్తుంది. వీటినే ఇన్వర్స్ వాల్యూస్ అని చెప్తాము. పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. వీటిని అడిషన్ చేసినప్పుడు వాల్యూ వచ్చేసి 0 వస్తుంది. వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీని ఇన్వర్స్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. ఇన్వర్స్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్, ఇన్వర్స్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్ అనేటువంటివి అడిటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫాలో అవుతుంది. సో అడిటివ్ అంటే అడిషన్, ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ అడిషన్ చేస్తే 0 వస్తుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏని 1/a చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెబుతాము. సో 1/1 ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే అడిటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు న్యాచురల్ నెంబర్స్కి చెక్ చేసినప్పుడు 5ని అడిటివ్ ఇన్వర్స్ -5 చేస్తే 0 వస్తుంది. సిమిలర్లీ ఫ్రాక్షన్స్కి చెక్ చేస్తే, అదే రేషనల్ నెంబర్ చెక్ చేస్తే -2/3 ఇన్వర్స్ వచ్చేసి 2/3 చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. సో దీన్నే అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని చెబుతాము. సో అడిటివ్ ఇన్వర్స్ చేసేటప్పుడు ఫైనల్ రిజల్ట్ 0 వస్తుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏ ఇంటూ 1/a చేయాలి. సో ఏని రెసిప్రోకల్ ఆఫ్ 1/a చేస్తే 1 ఆన్సర్ వస్తుంది. దీన్నే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెబుతాము. సో అదే రేషనల్ నెంబర్స్కి అప్లై చేస్తే a/b అనేటువంటి ఫ్రాక్షన్ వాల్యూ ఇన్వర్స్ చేస్తే b/a అవుతుంది. సో క్యాన్సిలేషన్, b క్యాన్సల్, a క్యాన్సల్, ఆన్సర్ 1 వస్తుంది. ఇలా చేస్తే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెబుతాము. ఎగ్జాంపుల్ అప్లై చేయండి. 9/2. సో ఇన్వర్స్ చేస్తే 2/9. సో ఆన్సర్ 1 వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఓవర్వ్యూ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అనేటువంటివి క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీని ఫాలో అవుతాయి. సో క్లోజర్ అనేటువంటిది అడిషన్ ఫాలో అవుతుంది, సబ్ట్రాక్షన్ ఫాలో అవుతుంది,
మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది, డివిజన్ అనేటువంటిది ఫాలో అవ్వదు. ఎక్సెప్ట్ 0 అయితేనే అది ఫాలో అవుతుంది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అడిషన్ ఫాలో అవుతుంది, సబ్ట్రాక్షన్ ఫాలో అవ్వదు, మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది, డివిజన్ ఫాలో అవ్వదు. అసోసియేటివ్ ప్రాపర్టీ అడిషన్ ఫాలో అవుతుంది, సబ్ట్రాక్షన్ ఫాలో అవ్వదు, మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది, డివిజన్ ఫాలో అవ్వదు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అడిషన్ ఫాలో అవుతుంది, సబ్ట్రాక్షన్ ఫాలో అవుతుంది, మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది, డివిజన్ ఫాలో అవ్వదు. ఐడెంటిటీ ప్రాపర్టీ అడిటివ్ ఐడెంటిటీ ఫాలో అవుతుంది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఫాలో అవుతుంది, సబ్ట్రాక్షన్ డివిజన్ ఫాలో అవ్వదు. సో ఈ టేబుల్ మీద కూడా స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటారు. మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆల్ ఎగ్జామ్స్కి కాన్సెప్ట్ లెవెల్ నుంచి ఇంతవరకు డిస్కస్ చేశాము. ప్రాబ్లమాటిక్ స్కిల్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఏ విధంగా ఆన్సర్ టైంలో క్రాక్ చేయాలి అనేటువంటిది టిప్స్ చెక్ చేద్దాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్? రేషనల్ నెంబర్స్కి కింద ఇచ్చినటువంటిది ప్రాపర్టీ కాదు. ఏంటి ఆ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. సో క్లోజర్ అండర్ అడిషన్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్, క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్, క్లోజర్ అండర్ డివిజన్ ఎక్సెప్ట్ బై 0 ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్, క్లోజర్ అండర్ స్క్వేర్ రూట్. సో రూట్ 2 అన్నామనుకోండి, ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. కాబట్టి ఈ స్టేట్మెంట్ రేషనల్ నెంబర్ ప్రాపర్టీ కాదు. సో ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pairs of rational numbers will be have product that have positive? సో ప్రోడక్ట్ చేస్తే పాజిటివ్ రావాలి. సో పెయిర్ అన్నారు. సో పాజిటివ్ ఎప్పుడు వస్తుంది? ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది. అదే నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్ ప్రోడక్ట్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ మనకు ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో నెగిటివ్ పాజిటివ్ రాంగ్, నెగిటివ్ నెగిటివ్ బి కరెక్ట్. సో పాజిటివ్ నెగిటివ్ రాంగ్, 4 పాజిటివ్ నెగిటివ్ రాంగ్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా సింపుల్గా టిప్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయవచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pairs of rational numbers gives a product of 1? సో ఈ ప్రాపర్టీ ఏంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే ఏం చెప్పాం? ఏ ఇంటూ 1/a చేస్తే 1 వస్తుంది. సో ఏ ప్లేస్లో ఫ్రాక్షన్ తీసుకోండి, బి ప్లేస్లో ఫ్రాక్షన్ తీసుకోండి. సో అప్పుడు ఎలా చెప్తాం చూడండి, a/b ఇంటూ b/a. సో దీని ఇన్వర్స్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. సో a/bని ఇన్వర్స్ చేస్తే b/a. సో చెక్ చేయండి, ఇటువంటి కాంబినేషన్ 4 ఆప్షన్లో ఎక్కడుందో. ఏలో 1/3 చేస్తే ఏం రావాలి? 3/1 రావాలి. సో ఆప్షన్ రాంగ్. 2/7 రెసిప్రోకల్ చేస్తే 7/2 రావాలి, వచ్చింది. సో బి కరెక్ట్. సో రిమైనింగ్ చెక్ చేయండి. 1/5 రెసిప్రోకల్ చేస్తే 5/1 రావాలి, రాంగ్. 2/3ని రెసిప్రోకల్ చేస్తే 3/2 రావాలి, రాంగ్. సో ఆప్షన్ బి కరెక్ట్. సో ఆప్షన్ బి పెయిర్ అనేటువంటిది కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్? రేషనల్ నెంబర్స్కి కింద ఇచ్చినటువంటి వాటిలో కింద ఆప్షన్ ఏది కరెక్ట్ కాదు అంటున్నారు. క్లోజర్ అండర్ అడిషన్ ఫాలో ది రేషనల్ ప్రాపర్టీ, క్లోజర్ అండర్ డివిజన్ ఎక్సెప్ట్ 0 ఫాలో ది రేషనల్, కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్ ఫాలో ది రేషనల్ ప్రాపర్టీ, అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఫాలో ది రేషనల్ నెంబర్స్ ప్రాపర్టీ. సో ఆప్షన్ డి నాట్. సో ఆప్షన్ డి
కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పటి వరకు జీరో లెవెల్ అయినటువంటి కాన్సెప్ట్స్ నుంచి హీరో స్టాండర్డ్ వరకు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వరకు ఇన్ డీటెయిల్డ్గా సింపుల్ టిప్స్ యూజ్ చేసి ఎలా ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయాలి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు ఈ పర్టికులర్ టాపిక్ మీద మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్, మార్క్ టెస్ట్లలో ఈ సింపుల్ టిప్స్ని అప్లై చేసి చెక్ చేసుకుంటే ఈజీగా మీరు క్వశ్చన్స్ని క్రాక్ చేయగలరు. సో కామెంట్లో మీకు ఈ టాపిక్ మీద ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి, నేను మీకు తెలియచేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.